ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, గమనించాలి. ఉదయకాలం అంశం ఏంటంటే దేవుణ్ణి ఎరుగువారు, అనగా దేవుడు తెలుసుకున్నవారు, దేవుని గుర్తించిన వారు, దేవుడు ఉన్నాడని నమ్మకం కలిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. దే విల్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. వెన్ దే బిలీవ్డ్ ద జీసస్ క్రైస్ట్ అండ్ దే బిలీవ్డ్ ద గాడ్, దే విల్ డూ మిరకిల్స్. జాతికేనండి, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు, దేవుడు అనేవాడు ఉన్నాడు అని అనిపించినప్పుడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ విషయం మర్చిపోద్దు. దానియేలు గ్రంథం 11:32. దానియేలు గ్రంథం 11:32, రెండో భాగం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు. జాగ్రత్తగా ఈ మాట. దేవుడిని ఎరుగువారు ఎవరైతే దేవుడిని తెలుసుకున్నారో, దేవుడు గొప్పవాడు అని అర్థం చేసుకున్నారో, వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు. గమనించాలి పిల్లారా, మన దేవుడు తక్కువ వాడు కాదు. మన దేవుడు బలమైన వాడు, శక్తిమంతుడు, రోషం కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు. ఇటువంటి దేవుడిని కలిగి నువ్వు ఉన్నప్పుడు నీవు గొప్ప కార్యము చేయగలవు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయగలడు. గమనించాలి. ఉదయకాలం యేసు స్వరం ద్వారా దేవుని మాట వింటున్న ప్రియ దేవుని బట్టి నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, చేయించగలడు నీ ద్వారా. ఎందుకంటే అక్కడ బైబిల్ చెప్తుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎలాగా? మోషే ఉన్నాడు, మోషే దేవుని తెలుసుకున్నాడు, మోషేని దేవుడు పిలిచాడు, ఎడారిలో పిలిచాడు. మోషే ఇశ్రాయేలుకి నాయకుడిగా నేను పిలుస్తున్నాను. మోషే అంటాడు, నిన్ను ఎత్తివాడు నాకెందుకు ఈ గొడవ అన్నాడు. రే బాబు, నువ్వు ఊరుకోరా, నేనున్నాను కదా, నీ ద్వారా నేను చేయంతా అన్నాడు. నీ ద్వారా నేను చేయంతాను, వాళ్ళని నిలబడన్నాడు. పిల్లలు గమనించాలండి, మన శక్తిని బట్టి, మన బలాన్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి కార్యం జరగదు. నీ ద్వారా దేవుడు చేయంతాడు, నువ్వు నిలబడంతే ఆ కార్యం దేవుడు నీ ద్వారా చేయగలడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. మోషే నిలబడ్డాడు అంతే. మోషేకి ఏం తెలియదు, మోషేకి అసలు ఏం తెలియదు, మామగారు మంద మేపడం తప్ప ఏం తెలియదు. అయితే దేవుడు అన్నాడు, నీ ద్వారా నేను కార్యం చేస్తాను, నన్ను తెలుసుకో, నేను ఉన్నవాడిని, అనువాడిని, నన్ను తెలుసుకున్నా కదా, ఇప్పుడు చూడు నీ ద్వారా ఎన్ని కార్యాలు చేస్తాను. ఎన్ని అద్భుతాలు చేశాడు మోషే. కరచాపుగా ఎర్ర సముద్రం పాయలుగా అయిపోయింది. గమనించాలి పిల్లలు, ఇటువంటి అద్భుతాలు మోషే ద్వారా ఎన్నో చేశాడు. నీ ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు. విశ్వాసం ఉంచు. దేవుడు ఉన్నాడు, దేవుడు చేయగలడు, దేవుడు నాతో ఉన్నాడని నువ్వు అనుకుంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే తమ దేవుడిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. మన దేవుడు బలమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, రోషం కలిగిన దేవుడు. నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. ఆయన స్వయంగా దిగి రాడు, నీ ద్వారా చేయిస్తాడు. నువ్వెంత దేవుడు ఎంత గొప్పవాడో నీ ద్వారా తెలియజేస్తాడు. కాబట్టి ఉదయకాలం యేసు స్వరం ద్వారా నీవు తెలుసుకో, నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. రెండోది, బలము కలిగి గొప్ప కార్యములు. గొప్ప కార్యం చేస్తాడు ఆయన. ఏదైనప్పటికీ అద్భుతం. రోగమా, స్వస్థత ఆయన చేయగలడు నీ ద్వారా. బలహీనత, విడుదల చేయగలడు నీ ద్వారా చేస్తాడు ఆయన. ఆయన రాడు, కానీ నీ ద్వారా చేస్తాడు. దానియేలు ద్వారా చేశాడు దేవుడు గొప్ప కార్యం. మెరకలు చేసేసాడు. అక్కడ రాజు అదిరిపోయాడు. సింహాలు ఏంటి, నోడు మూయడం ఏంటి, ఆకలితో ఉన్న సింహాలు నోడు మూసుకొని కూర్చోవడం ఏంటి, గొప్ప కార్యం. వండర్ఫుల్ అన్నమాట, ఆశ్చర్యం. రాజు అదిరిపోయాడు. దానియేలు, లోన ఉన్నావా, సుఖంగా ఉన్నావా అని అడిగాడు. నీకు శుభము కలుగును గాక మహారాజా, నేను ఇక్కడ సేఫ్గా ఉన్నాను. నేను నా పరిస్థితి దేవుడు తెలుసు కాబట్టి దానియేలు ద్వారా అక్కడ ఒక అద్భుతం జరిగింది. నీ ద్వారా అద్భుతం జరుగుతుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో ద్వారా దేవుడు ఒక అద్భుతం చేశాడు, అక్కడ చూపించాడు. పిల్లరా, ఈ ఉదయకాలం దేవుడు మాట వింటూ నీవు నీ ద్వారా గొప్ప కార్యం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒక గొప్ప కార్యం, అద్భుత కార్యం దేవుడు నీ ద్వారా చేస్తాడు. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 11:32 చివరి భాగంలో ఉంటుంది. దేవుని ఎరుగువారు గొప్ప కార్యములు, చిన్న కార్యాలు కాదు, గొప్ప కార్యాలు చేస్తారండి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో వర్షం ఆగిపోయిందండి.
ఆగిపోయింది అంతే. ఆగాలన్నాడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయారు. ఏంటండి జాగ్రత్త గుర్తుంచుకో. యు ఆర్ నాట్ ఆర్డినరీ మ్యాన్. యు ఆర్ బిలాంగ్స్ టు హెవెన్లీ ఫాదర్. కానీ హీ హాజ్ చూజన్ యూ. యూ విల్ డూ మ్యారికల్ త్రూ యూ. నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, నేను తక్కువ వాడిని, తక్కువ దాన్ని, పనికిరాని దాన్ని, నా వల్ల ఏం జరుగుద్ది అనొద్దు. నేను దేవుడు వాడుకుంటాడు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు, మ్యారికల్, నీ ద్వారా అద్భుతాలు దేవుడు చేస్తాడు. నువ్వు ముందుకు దిగంతే, రంగంలో దిగంతే, ఆయన చూసుకుంటాడు. నువ్వు ముందుకు నిలబడవు, కార్యం ఆయన చేస్తాడు, గొప్ప కార్యం. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ముందుకు రా. నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. జనులు చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి విశ్వాసం ఉంచు, ముందుకు సాగిపో. యేసయ్య చేసే గొప్ప కార్యాలు కనిపెట్టు. అనేక మంది ఎదుట సాక్షులుగా నిలబడు. దేవుడిని దీవించగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 98498649. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.